6వ అధ్యాయము 26వ వచనం. నా సముఖమును నియమించినది ఏమనగా నా రాజ్యంలోని సకల ప్రభుత్వముల యందు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవముల దేవుడు, ఆయనే యుగముల నుండి వాడు, ఆయన రాజ్యము నాశనం కాలేదు, ఆయన ఆధిపత్యము చాలు. ఇక్కడ నేను అండర్లైన్ చేయవలసిన మాట ఏంటంటే బైబిల్ గ్రంథంలో దానియేలు యొక్క దేవుడు అనే మాట ఉంది. అక్కడ దానియేలు యొక్క దేవునికి అనే మాట ఉందా లేదా? అక్కడ అండర్లైన్ చేయండి. చిన్న ప్రార్థన. ప్రభువా మీకు వందనాలు తండ్రి. ఈ యొక్క యవనస్తుల పరిచర్యలో మమ్మల్ని అందరినీ పాలుభాగస్తులుగా చేసినందుకు మీకు స్తోత్రాలు. ఈ దినాన్ని మొదలుపెట్టినందుకు బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో 6 గంటల మా మధ్య తీసుకొచ్చామని బట్టి స్తోత్రాలు. ఇంకా మీరు ఉన్నారు, నన్ను బట్టి స్తుతిస్తున్నాం. పాటల ద్వారా మహిమ పొందారు ఆయన తండ్రి. యొక్క స్తుతి ఆరాధన మహిమ పొందారు. అల్పుడు అయోగ్యుడు ప్రభు పరిశుద్ధంగా నిలబడి వాక్యం బోధించడానికి ఏమాత్రం యోగ్యత లేదు. ఈ శ్రేష్టమైన మాటల్లో నా మాటలు ఎక్కడ కలపకుండా నీవే ప్రతి ఒక్కరితో మాట్లాడదు. యేసుక్రీస్తు నామమున ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం వినే శ్రోతలు 4 రకాలుగా ఉన్నారు. ప్రశ్న గుర్తు వేయచ్చు, శ్రోతలు ఎన్ని రకాలు వేయచ్చు. అందుకని 4 రకాల డిగ్రీలు రాసుకోవాలి. ఓకే, మీకు క్లూ ఇస్తున్నాను. అది కంటిన్యూ కాబట్టి నెక్స్ట్ 26 ఎడిటింగ్ పెట్టుకుని చెప్తాను. ఎలా ఉన్నారంటే అంటే శ్రోతలు అంటే ఎవరు? శ్రోతలు అంటే ఎవరు? వినేవారు, ప్రజలు. వారు ఎలా ఉన్నారంటే మొట్టమొదటిగా అలక్ష్యపు శ్రోతలుగా ఉన్నారు. అలక్ష్యపు శ్రోతలు అంటే ఏంటి? దేవుని సన్నిధికి వస్తారు, పెద్ద పట్టుకుని ఎక్కడో ఆలోచిస్తారు. అంటే అర్థం ఏంటి? మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రెజెంట్. అర్థమవుతుంది కదా? వారిని ఏమన్నారంటే అలక్ష్యపు శ్రోతలు అన్నారు. రెండవ రకం ఏమంటే అలవాటు శ్రోతలు. అలవాటు అంటే ఒక ఆమె ఒక 70 సంవత్సరాల ఆమె ఉందంట, భర్త 80 సంవత్సరాలు. 80 సంవత్సరాల ఆమె, అతను చనిపోయాడు పెద్ద ఆయన. 70 సంవత్సరాల ఆమె తన భర్త మీద పడి ఏడుచుకున్నాడు. మా ఆయన చనిపోయాడు. ఇలా ఒక భయం చేయడానికి సేవకులు వచ్చారు. ఉదయం 10 అయింది, చనిపోయాడు, ఏడుస్తుంది. అందరూ వచ్చారు. మధ్యాహ్నం 3 అయిపోయింది. అమ్మ మేము ఎంతో దూరం నుంచి వచ్చాం, భయం చేయాలి, రామ్మా నువ్వు ఎగిస్తే నువ్వు భయం చేస్తామంటే నేను వదలని ఏడుస్తుంది. అప్పుడు పక్కన సేవకులు వేసి ఇతనికి 80 సంవత్సరాలు కదా, ఈయనకి 70 సంవత్సరాలు, ఇద్దరు కలిపేసి బయలు అన్నాడు. అయ్య బాబోయే లేచిందంట. లేచిన తర్వాత బయలు చేశారు. మళ్ళీ 5 గంటలకు తిరిగి వచ్చారు. ఆవేస్తారు కదా, ప్రార్థన చేశారు సేవకులు. ప్రార్థన అయిపోయింది, ఆమె చెప్పి వెళ్ళిపోతున్న ఒక సేవకుడు, భర్త అంటే నీకు ఎంత ప్రేమమ్మా, భర్తను విడిచిపెట్టకుండా వెళ్ళిపోకుండా బయలు సేవలు పట్టుకుని వెళ్తున్నావు అంటే నువ్వు ఎంత ప్రేమమ్మా నీకు అంటే, ప్రేమ లేదు, దోమ లేదు, నా భర్త కొరకేస్తాడు. ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత నాకు కొరకేసిన వాళ్ళు ఎవరు? కొరకేస్తే నాకు నిద్ర పట్టదు, నాకు కొరకేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు అంటే దేనికి అలవాటు పడిపోయింది? కొరకు అలవాటు పడిపోయింది. మరి ఇప్పుడు శ్రోతలు కూడా ఎలా తయారంటే వాక్యానికి అలవాటు పడిపోయింది. రెండో రకం ఎవరు? అలవాటు పడిన శ్రోతలు. మొట్టమొదటి ఎవరు? అలక్ష్యం. మరి కంటిన్యూషన్ చేసుకుంటే అలక్ష్యం శ్రోతలు. రెండవది అలవాటు పడిన శ్రోతలు. మూడోది ఎవరంటే తలబిరుసు శ్రోతలు. తలబిరుసు శ్రోతలు అంటే ఏంటి? ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు అనుకో, నాకేంటిలే, నేను వినాలా, వాడేంటి చెప్పేది, వాడేమో నా కళ్ళ ముందు జరిగినోడు, నా కళ్ళ ముందు పుట్టినోడు, ఇలాగే తలబిరుసు సమాధానం చెప్తారట. వాళ్ళు ఏమంటాడంటే తలబిరుసు శ్రోతలు అంటారు. అయితే 4వ రకం శ్రోతలు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ఆశీర్వాదకరపు శ్రోతలు. ఏంటంట? వాక్యాన్ని విని
వాక్యం ప్రకారంగా నడుచుకునే వారిని ఏమంటారంటే ఆశీర్వాద శ్రోతలు అంటారు. ఒకటి అలక్ష్య శ్రోతలు, రెండు అలవాటు శ్రోతలు, మూడు తలబీసు శ్రోతలు, నాలుగు ఆశీర్వాద శ్రోతలు. నేను ప్రశ్న ఇవ్వచ్చు మీకు, నాలుగు వారు శ్రోత. ఒక భక్తుడు శ్రోతలు ఏమంటే దేవుని వాక్యము ఎలా పుట్టిందంటే కన్నీటిలో పుట్టిందండి. ఎలా పుట్టిందంట? మరి దేవుని వాక్యాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వారి కన్నీరు వస్తుందో ఆ వాక్యం దేవుడు వారితో మాట్లాడుతుంది. శ్రోతలు అనే భక్తుడు ఏ రాసినట్టే రాసుకోవాలి, ఇది నోటిఫికేషన్ రావాలి. మరి ఎప్పుడైతే మనం ఆ వాక్యాన్ని కన్నీటితో స్వీకరిస్తామో దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఇప్పుడు ఇంటికి పెద్దవాళ్ళు వచ్చారు, చిన్నపిల్లలు వచ్చారు. ఇంటికి మనం ఎవరితో మాట్లాడతాం? మొదటిగా పెద్దవాళ్ళతో మాట్లాడతామా, చిన్నపిల్లలతో మాట్లాడతాం? ఎవరు గౌరవిస్తాం? ఇప్పుడు సంఘంలో ఏలి ఉన్నాడు, సమూయేలు ఉన్నాడు. దేవుడు ఏలితో మాట్లాడే, సమూయేలుతో మాట్లాడాడు. సమూయేలుతో. ఎందుకని? ఆత్మీయతలో పెద్దవాడు. ఏమో ఆత్మీయతలో పెద్దవాడు. సమూయేలు ఆత్మీయులు పెద్దవాడు. ఏలి దైవజనుడు, సమూయేలు చిన్న పిల్లవాడిగా ఉన్నాడు. మన ఇంటికి వస్తే పెద్దలతో ఫస్ట్ మాట్లాడతాం, చిన్న పిల్లలతో మాట్లాడతాం. పెద్దవారికి గౌరవిస్తాం. కానీ దేవుడు ఏలితో మాట్లాడవలసినప్పుడు ఏలితో కాకుండా ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే అక్కడ చూసుకుంటే ఏలికి ఏమొచ్చిందంటే మంద దృష్టి వచ్చింది. ఏమొచ్చింది? వినే స్వభావం లేదు. సమయానికి వినే స్వభావం ఉంది. మరి దేవుని వాక్యం వింటున్న మనము ఏం చూస్తున్నారే? వినే మనసు ఉండాలి. అప్పుడే దేవుడు మనతో ఏం చేస్తాడు? సూటిగా మాట్లాడతాడు, తేటగా మాట్లాడతాడు. అందుకని ఆదిమ సంఘంలో పేతురు గారు వాక్యం చెప్తుంటే ఆదిమ సంఘంలో విశ్వాసులు వాక్యం నేరుగా వచ్చి ఉదయం తాకినాడు, నొచ్చుకున్నాడు. వాక్యం ఏమైంది? నొచ్చుకున్నప్పుడు వాక్యం వాడిని ఎలా చూస్తాము అంటే ఇప్పుడు నేనే చూపించాను, సహోదరులుగా చూశారు. అందుకు వాక్యం నేరుగా వస్తాయి. ఇక్కడ కూడా మరి వినే చెవి, అందుకని ఆత్మ చెప్పుతున్న సంగతిలో చెవి గలవాడు వినుగాక అన్నాడు. అంటే చెవులు లేవన్నా మీకు? నాకు చెవులు లేవన్నా, మీకు చెవులు లేవన్నా? చెవులు ఉన్నాయి కానీ వినే మనసు లేదు. అది అంటే వినే మనసు అంటే మనం ఇక్కడే కూర్చుంటాం. మైండ్ ఎక్కడ ఉంటుంది? రోడ్డు మీద ఉంటుంది, ఇంట్లో ఉంటుంది, సెల్ ఫోన్ మీద ఉంటుంది, స్వీట్ షాప్ మీద ఉంటుంది, ఎక్కడో ఉంటుంది. కానీ అలా చెప్పట్లే. అలాంటి దేవుడు మాట్లాడలేదు. అలాంటి నొచ్చుకోవద్దు, అలాంటి నొచ్చుకోవద్దు. ఎవరైతే వాక్యం మీద మనం కాన్సన్ట్రేషన్ చేస్తామో వారితో దేవుడు శుద్ధిగా తేటగా మాట్లాడతారు. ఇప్పుడు దానియేలు గ్రంథం మనం చదువుకున్నాం, 6వ అధ్యాయం 26వ వచనం. దానియేలు గ్రంథం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 12. దానియేలు గ్రంథాన్ని సింపుల్ గా చెప్పాలంటే 6 అధ్యాయాలు ఒక పార్ట్, 6 అధ్యాయాలు ఒక పార్ట్. ఒక 6 అధ్యాయాలు కలిపితే ప్రవర్తన, దానియేలు ప్రవర్తన మొదటి 6 అధ్యాయాలు రాసుకోవాలి. బిట్లీ స్టూడెంట్స్ బిట్లు రాసిన 6 అధ్యాయాలు, దానియేలు ఒక ప్రవర్తన. 7 నుంచి 12 అధ్యాయాలు అంటే మిగతా 6 అధ్యాయాలు ప్రవచనం కలిపితే 12 అధ్యాయాలు. అంటే ఏ వ్యక్తిలో అయితే ప్రవర్తన బాగుంటుందో ఆ వ్యక్తులు ప్రవర్తిస్తారు అనమాట. అర్థమవుతుంది? ఏ వ్యక్తి ప్రవర్తన బాగోదో వాళ్ళు ప్రవర్తించారనుకోండి, వాళ్ళు ప్రవర్తన కాదు అని అర్థం. మన మాట అర్థమవుతుందా? నన్నగా నేను చెప్తున్న అధ్యాయాలు దానియేలు యొక్క ప్రవర్తన, తర్వాత 6 అధ్యాయాలు దానియేలు యొక్క ప్రవచనం, దానియేలు ప్రవచించిన విధానం. అంటే మనం అర్థం చేసుకోవాలంటే ప్రవర్తన బాగుంటే ప్రవచనాలు వస్తాయి మన నోట్లో. ప్రవర్తన బాగుండి ప్రవర్తన బాగోక ప్రవచనాలు వచ్చినాయి అనుకోండి, ఈ ప్రవచనాలు కాదు. ఏమన్నారు? ఇప్పుడు ప్రవచనాలు బాగా మన నోట్లో కావాలంటే దేవుడిని దీవించు కాక అని అనిస్తాం అన్నారు సేవకులు. ఆ పక్కన బుద్ధి మాట్లాడి దొంగతనం చేసి అబద్ధమాడుకోండి, అది ప్రవర్తన ఏం లేదు. సర్లేదు, ఇక్కడ దానియేలు ప్రవర్తన చాలా బాగుంది, ప్రవర్తన చాలా బాగుంది. దాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం అది. ఇప్పుడు 6వ అధ్యాయం 20వ వచనం మనం చేసుకుంటే మనం అండర్లైన్ చేయమన్నాం ఒక మాట. ఏం మాటది? దానియేలు యొక్క దేవుడు.
అని మనం అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఆ సిస్టర్ చేతిలో బైబిల్ ఉంది, అది ఎవరిది? అంటే దానికి ఓనర్షిప్ ఎవరు? ఈ మైక్ ఎవరిది? చర్చ్ది, అంటే సంఘానికి. కరెక్ట్గా చెప్పారు. ఈ ఓనర్షిప్ ఎవరు? ఓనర్షిప్ మారిందా లేదా? బైబిల్ అమ్మాయిది, ఫోన్ అయింది, ఇది సంఘానికి. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడంటే, మరి దానియేలుని పిలిపించుకోవడానికి దేవుడు ఎవరంట? ఇప్పుడు దానియేలుని అడిగితే దేవుడు ఎవరంటే నా దేవుడు అంటాడు, అంతే కదా? ఇప్పుడు అందుకే అక్కడ ఏం మాట ఉంది? దానియేలు యొక్క దేవునికి, అంటే దానియేలు ఆయన ఎవరు అనుకో నా దేవుడు అంటే. ఎందుకని? దేవుని మీద అంత నమ్మకం పెట్టుకున్నాడు. మనకి అంత నమ్మకం కావాలి. దానియేలుకి దేవుడు అయినప్పుడు నీకు కూడా దేవుడు అవుతాడు. ఎప్పుడు? దేవుడి మీద అంత నమ్మకం పెట్టుకుంటాడు. మరి ఆ నమ్మకం మనకు ఉందా? విశ్వాసం మనకు ఉందా? అంత విశ్వాసం ఉంటే ఇదిగో సురేంద్ర దేవుడు, సురేంద్ర దేవుడు అంట, అదిగో స్మైలీ దేవుడు అంట, అదిగో శాంతి దేవుడు అంట, అదిగో కిప్పిజెస్ట్ దేవుడు అంట, అదిగో శామ్యుయల్ దేవుడు అంట, అదిగో రాజు దేవుడు అంట. ఈ పేరు తెలియదు. ఏ పేరు? ఇషిక దేవుడు అంట. అంటే ఏంటి? దేవుడి మీద ఏం పెట్టుకోవాలి? నమ్మకం. అంటే దేవునితో మన సహవాసం, దేవునితో మన సంబంధం, దేవునికి నీకు రిలేషన్షిప్ కరెక్ట్గా ఉండాలి. అక్కడ దానియేలుకి దేవునికి ఏముంది రిలేషన్షిప్? అందుకనే దానియేలు దేవుడు అనిపించుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అదే విషయం. అసలు దేవుణ్ణి ఎలాగా మరి దానియేలు దేవుణ్ణి ఏ రకంగా తను తెలుసుకున్నాడో ఒక 7 రిఫరెన్స్, మీకు ఎక్కువ 7 రిఫరెన్స్ చెప్పి ఒక 4 విషయాలు, దానియేలు దేవుడికి 4 విషయాలు చెప్తారు. 7 రిఫరెన్స్ మాత్రం దేవుణ్ణి ఏ రకంగా తెలుసుకున్నాడో దానియేలు మీకు చెప్తాను రిఫరెన్స్తో. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 7వ వచనం చదువుతాం, 17వ వచనం చదువుతాం. మొదటి విషయం రాసుకోండి. ఒక్క నిమిషం నేను కూడా తీసుకోండి. మొదటి అధ్యాయం 17వ వచనం 1వ విషయం. ఈ నలుగురు బాలుల సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానము, సకల శాస్త్ర ప్రవీణతయు, వివేచనయు అనుగ్రహించు. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను, స్వప్న భావములను గ్రహించు ఉండేను. చాలండి. ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాల్సిందంటే, మొదటగా 15 అన్న మాట కనబడుతుందా మనకి? దేవుడు వారికి జ్ఞానము అంటే మొట్టమొదటిగా దేవుడిగా పరిచయం అయ్యాడు. దానియేలుకి పరిచయం ఏ విధంగా అయ్యాడో మనం నేర్చుకుంటున్నాం. అందులో మొదటి విషయం ఏంటి? దేవుడిగా పరిచయం అయ్యాడు. ఎవరికి? ఎంతమందికి? అక్కడ రాసుకోవాలి. మీకు రేపు పొద్దున ఆ ప్రశ్న రావచ్చు. షడ్రక్, మేషక్, అబేద్నెగో. వారికి వేరే పేర్లు ఉన్నాయి. నా పేరు సురేంద్ర కుమార్, ప్రభువులో వచ్చే సోదరులాగా అయ్యారు. అది ప్రశ్నకి రావచ్చు. ఒకటి దానియేలు, అనన్య, మిషాయేలు, ఆచార్య. అవి కూడా రాసుకోవాలి. విశ్వాసం ఉండాలి. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ వచనం 6వ వచనం తీయట్లేదు, కానీ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉంటా. అర్థమవుతున్న మాట్లాడి వ్యర్థమవుతాయి. అర్థమవుతుందా వ్యర్థమవుతుందా? అంటే దేవుని సొంతం చేసుకోవాలి అంటే నీలో ఏముండాలి? మొట్టమొదటిగా చెప్పాలి. అదే నమ్మకం అన్నా విశ్వాసం అన్నా ఒకటే. అందుకే ఏప్రిల్ 11వ దేవునికి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉంటా. మరి ఉన్నవారికి విశ్వాసం ఉందా? దేవుడిపై నమ్మకం ఉందా? లేని వారికి దేవుడితో సంబంధం ఉండదు. దేవుడి సన్నిధికి వచ్చినా, దేవుడి సన్నిధిలోకి వచ్చి పాటలు పాడినా, దేవుడి సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసినా, మరి దేవుడి సన్నిధిలోకి వచ్చి ఆరాధన చేసినా, దేవుడి సన్నిధిలోకి వచ్చి కానుకలు ఇచ్చినా, దేవుని అందులో పరిపూర్ణ విశ్వాసం లేకపోతే దేవుడికి నీకు ఎటువంటి సంబంధం లేదు. అర్థమవుతుందండి? రోడ్డు మీద వెళ్తున్నారు. ఒక సహోదరుడు వచ్చి, అయ్యా మీ విశ్వాసి నాకు రోడ్డు మీద కనపడ్డాడు. ఎవరైనా మీ విశ్వాసి రోడ్డు మీద కనపడ్డాడు, సిగరెట్ తాగుతున్నాడు అని.
ఆ మాటకి ఒక పాస్టర్ గారితో అన్నమాట, నేనే పాస్టర్ అనుకోండి, ఒక సోదరుడు వచ్చి నీ ఆ, విశ్వాసం సేవ అవుతున్నట్టు ఏమైపోతారు, బాగా కలుగుతుంది కదా. ఆయన బాగా కలగదు. ఓకే సత్యనా, థ్యాంక్ యూ అని చెప్పి సమాధానం ఉన్నట్టు ఆయన నా విశ్వాసం కాబట్టి సిగరెట్ తాగాడు. దేవుని విశ్వాసం అయితే ఏమి తాగదు, ఏ పాపం చేయడం. అంటే మనం ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? సంఘ పాస్టర్ మీద, దేవుని మీద. సంఘ పాస్టర్నే మీరు సన్మానించాలి, తప్పు కాదు, గౌరవించాలి, తప్పు కాదు. కానీ మీ విశ్వాసం ఎవరి మీద ఉండాలి? దేవుని మీద. దేవుని మీద ఉండాలి. మరి ఈ దినాల్లో పాస్టర్స్ కి ఎలా చేస్తారంటే, మనం ఒకసారి చూసారండి, లైవ్ చూసారండి. ఒక పెద్ద పాస్టర్ కారు మీద పెద్ద కారు వేసుకుని తెచ్చుకొచ్చాయి. ఆయన ఇలా డోర్ తీసి దిగుతున్నాడు. ఆ డ్రైవర్ 2 బూట్లు తీసుకొచ్చి తిరుగుతున్నాడు. నేను చూసి ఆశ్చర్యపోయాను. ఆ పాస్టర్ లోపలికి వెళ్ళాడు. అప్పుడు తమ్ముడు గాడిస్తాడు. తమ్ముడు ఏంటన్నా చూపుల్లో ఏంటన్నా అయ్యా ఏం చదువుతుంది అన్నాను. కాసేపు అంటారు, నేను ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాను. ఏమన్నా అబ్బాయి ఏం ప్రిపేర్ అవుతున్నాడు? ఐఏఎస్ అంటే కరెక్ట్ కదా. కరెక్ట్ ప్రిపేర్ అవుతున్న పెట్టి ఎవరి మీద విశ్వాసం ఉంది? దేవుని సేవకు గౌరవించి తప్పేం కాదు. అలాగే గుడ్లు చూడకుండా ఉందా, బ్యాగులు పోయకుండా ఉందా, అసలైతే గౌరవించి తప్పేం కాదు. ఇంటికి వెళ్ళి కూరగాయలు తినకుండా ఉందా. కానీ ఈ దినాల్లో చూస్తే సేవకుల మీద నమ్మకం కానీ దేవుని మీద పరిపూర్ణ నమ్మకం లేదు. ఇక్కడ దానియేలుకి ఎవరి మీద నమ్మకం ఉంది? దేవుని మీద పరిపూర్ణ నమ్మకం ఉంది కనుక మరి దానియేలు దేవుడు అని పిలిపించుకున్నాడు. అది మొదటి విషయం. అంటే యేసుక్రీస్తు నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించావా? మామూలుగా బాప్తిజం చేసుకున్నావా? యేసుక్రీస్తు సొంత రక్షకుడిగా అంటే యేసుక్రీస్తు మీద పరిపూర్ణ ఆయనే దేవుడు. ఆయన దేవుడు అయితే ఆయనే ప్రేమించాలి, ఆయనకే మొదటి బెస్ట్ ఇవ్వాలి, ఆయనే ప్రేమించాలి. అది విశ్వాసం అంటే. 5 గంటల అనవసరం, 5 గంటల కంటే ముందే వచ్చి కూర్చోవాలి. ఆయన ప్రేమించాలి. నీకు ఎన్నేనో ఉంటాయి, అది అనవసరం. మరి ఆయనే ప్రేమించే కాబట్టి 4:30కి వచ్చాను. మా ఉదయకాలం 8 గంటలకు ఆరాధన ఎక్కడ బొమ్మలు అవసరం పెట్టు. దేవుడి మీద పూర్తి నమ్మకం అంటే ఏంటి? దేవుడినే ప్రేమించాలి. దేవుడికే సమయం ఇవ్వాల్సిన సమయం దేవుడికి మొదటగా అనుభవం. కానీ ఇక్కడ దానియేలు ఏం చేస్తున్నాడు? దేవుని మీద సొంత రక్షకుడు అంగీకరించి మరి దానియేలు ఒక దేవుడిని పిలిపించుకున్నాడు. మనం ఆ పిలిపించుకుంటామా? మనం దేవుని మీద నమ్మకం ఎవరి మీద ఉంచుతాం? మన సెల్ ఫోన్ మీద, మన ఇళ్ళ మీద, లేదా మన టీవీ మీద, మన పుస్తకాల మీద, లోకదాని మీద మనం పిలిపించుకుంటాం. కానీ మరి దానియేలు దేవుడు అని పిలిపించుకోవడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే దేవుడి పైన దానియేలు ఉన్నటువంటి నమ్మకం. అది మొదటి. రెండవది దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనం చదవండి. తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానంతో కూడా నశింపకున్నట్లు ఆ కళ యొక్క మర్మముల విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షం నిమిత్తమై ఆయన వేడుకుందని వారికి హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ అర్థం చేసుకొస్తుంది మారైతే పరలోకమందున దేవుడు. రెండో విషయం ఏంటి? మొదటి విషయం ఏంటి? దేవుడు. రెండోది అంటే స్థాయి పెరిగిందా లేదా? ఇప్పుడు దేవుడిని ఎక్కడ చూస్తున్నాడు? ఇప్పుడు దానియేలు మొదటిగా దేవుడిగా చూశాడు. రెండోది ఎక్కడ చూస్తున్నాడు? పరలోకమందున దేవుడు. అంటే ఏంటి? జ్ఞానం పెరిగింది. ఏం పెరిగింది అంటే ఈ దేవుడు ఎక్కడ ఉన్నాడని? పరలోకమందున దేవుడు అక్కడ ఉన్నాడని మరి దానియేలు జ్ఞానం పెరిగినట్లుగా మనం చూస్తున్నాం. అది రెండో విషయం. ఇదే మాట 2:19 కూడా రెఫరెన్స్ రాసుకోండి, చదవక్కర్లేదు. అక్కడ కూడా పరలోకమందున దేవుడు అని ఉంటుంది. 2:19 కూడా రాసుకోండి. మూడో విషయం ఇంకా జ్ఞానం పెరిగింది. చూడండి దేవుడు ఎలా కనబడుతున్నాడు దానియేలుకి. 2:28 చదువుతాం. 2:28 అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు ఉన్నాడు.
చాలు. ఇక్కడ మూడోది మర్మములను బయలుపరచగల దేవుడు. అది కూడా అర్థం చేసుకో. దేవుడు మూడు మర్మములు బయలుపరచగల దేవుడు అంటే ఉదాహరణకి మీరు చదువుకుంటారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళే. మీ సబ్జెక్టులో ఏదైనా తెలియకపోతే ఎవరిని అడిగితే చెప్తారంట? దేవుడిని అడిగితే దాన్ని ఏం చేస్తాడైనా తెలియపరుస్తాడు. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? తెలియపరుస్తాడు. అందుకనే మర్మములు తెలియచేయగలిగిన దేవుడు. ఆ దానియేలు పొందుకున్నాడు, మరి మనం కూడా పొందుకోవాలి. దానియేలు నుంచి మనం నేర్చుకోవాల్సినది అది మూడో విషయం. నాలుగోది దానియేలు 2:45. నాలుగో విషయం 2:45. నేను చెప్పి ఫాలో అవుతున్నారుగా. మట్టిని మొదటగా దేవుడు, రెండవదిగా పరలోకమున్న దేవుడు, మూడవదిగా మర్మములను బయలుపరచగల దేవుడు, నాలుగవదిగా మహాదేవుడు. ఓకే, అంటే దేవుని గురించిన జ్ఞానం ఆయన అర్థమైంది. మనకి ఎలా అర్థమవుతుందో మనకు తెలియదు. దేవుడు ఎంత సుఖంగా అంటాం, కానీ దేవుడి గురించి ఎన్ని విధాలు తెలుసుకున్నాడు దానియేలు. ఇంకా ఇంకొక కొన్ని రిఫరెన్స్ ఇస్తాం. దానియేలు 2:47 చదువుతాం. 2:47. మరియు రాజు సమర్థుడైతే చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ఎవరు చెప్తున్నారు ఈ మాట? పై వచనంలో రాజు పేరు చదివేది. ఆ రాజు చెప్తున్నాడు ఏమని? దానియేలుతో నీ దేవుడు. ఎవరైనా మనల్ని నీ దేవుడు అని ఎవరు చెప్పగలరా? అంటే నీ దేవుడు అని ఎవరైనా అంటే ఆ దేవుడు నువ్వు సొంతం చేసుకుంటేనే నీ దేవుడు అంటారు. ఎండాకాలం బయటలో ఉంటుంటే నా దేవుడు. ఈ మైక్ ఎవరిదే? సంఘం. అంటే ఈ సంఘం ఏం చేసింది? మైక్ని సొంతం చేసుకుంది. బైబిల్ ఏం చేసుకున్నా సిస్టర్? సొంతం చేసుకుంది. ఈ ఫోన్ ఏం చేసుకున్నాడు? బ్రదర్ సొంతం చేసుకున్నాడు. దేవుడిని సొంతం చేసుకున్నాడు కనుక ఎక్కువనే రాజు ఏమంటున్నాడు? నీ దేవుడు అనే మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే ఆ సంగతి ఎవరికి అర్థమైంది? నిబోధేరికి అర్థమైంది. ఇతరులకి అర్థం అవ్వాలి. దేవుడిని నువ్వు సొంతం చేసుకున్నట్లుగా. అందుకని వాళ్ళు ఏమన్నారంటే నీ దేవుడు అన్నారు ఇతరులు. మనం అదే అక్కడ విషయం. 5వ మనం చూసుకుంటే 5 అయిపోయింది కదా. 6వ మనం చూసుకుంటే 4వ అధ్యాయం 2వ వచనం. 4లో ఏం దేవుడు అంటే ఆయన మహోన్నతుడైన దేవుడు. మన పలకాలి మహోన్నతుడైన దేవుడు. దాని విడది మహా ప్లస్ ఉన్నతమైన దేవుడు. అంటే ఇంత గొప్పలో ఎంత ఔన్నత్యం కలిగిన వాడు అని అర్థం. అంటే ఎంత గొప్పవాడో అని అర్థం అన్నమాట. 6వది 7వ చూద్దాం. 4:24 చదువుతాం. 7వది 4:24. రాజా ఈ దర్శన భావం ఏదనగా చాలు. ఇక్కడ అమలు చేసుకోండి. సర్వోన్నతుడకు అంటే ఈ విషయాలు మీకు రిఫరెన్స్ ఎందుకు ఇస్తున్నారంటే దేవుణ్ణి అలా అర్థం చేసుకున్నాడు దానియేలు. ఎలాగ అర్థం చేసుకున్నాడు? దేవుడని, పరలోకమున్న దేవుడని, మర్మాలు తెలియపరిచే దేవుడని, ఇంకా మహాదేవుడని, నీ దేవుడని, మహోన్నతుడైన దేవుడని, సర్వోన్నతుడైన దేవుడని. ఇంకా 6వ అధ్యాయం 10వ వచనం చదివితే అక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. దేవుని ఎలా తెలుసుకున్నాడు? 6వ అధ్యాయం 10వ వచనం. అతడు యథాప్రకారంగా అనుదిన ముమ్మారు మోకాళ్ళను తన ఇంటిపై కిటికీలు ఇష్టపట్టుకు తెరవడుగా తన దేవుని ప్రార్థన చేయించు ఆయన స్తుతించి వచ్చాను. తన అన్నమాట ఎన్నిసార్లు రాయబడింది ఇక్కడ? చక్కగా చెప్పాలి. సరే, తన అన్నమాట. నెక్స్ట్ తన పైగది. నెక్స్ట్ తన దేవుడు. ఇల్లు ఎవరిది? గది ఎవరిది? దేవుడు ఎవరు? తన దేవుడు. మరి మనం అలా అనిపిస్తున్నాం. నా దేవుడు, తన దేవుడు,
కనుక మరి ఎవరైనా లోకస్తులు చెప్పేటప్పుడు తన దేవుడయ్యా, ఏ దేవుడు? తన దేవుడు అని ఇక్కడ చెప్పుకుంటా ఉంటాడు. ఇప్పుడు చూసుకుంటే ఆ మూర్ఖుడైన రాజు ఏమంటాడంటే, నెబుకద్నెజరు రాజు నీ దేవుడు అన్నాడు. అన్నాడు లేదా? అక్కడ ఎలా చదువుకున్నాము, ఏ దేవుడు అంట? మరి ప్రధానమంత్రి అయ్యారు దానియేలు గారు. అయిన తర్వాత ఏ దేవుడు? తన దేవుడు. ఇక్కడ 6వ అధ్యాయంలో ప్రధానమంత్రి 6వ అధ్యాయం వచ్చేసరికి ఆయన ఏ దేవుడికి పిలుచుకుంటున్నాడు? తన దేవుడు. కనుక మరి దేవుని గురించి దానియేలుకు ఉన్నటువంటి సంబంధం గురించి విషయాలను మీకు చెప్పుకొచ్చాను. కనుక దేవుడు లోకానికి పరిచయం చేసుకుంటున్నాడు దానియేలు ద్వారా. ఏ దేవుని? దేవుడని, పరలోకములో దేవుడని చెప్పాలి, నేను అందించాను. మర్మములు బయలుపరిచిన దేవుడని, ఈశాన్యుడు మహాదేవుడని, నీ దేవుడని, మహోన్నతుడైన దేవుడని, సర్వోన్నతుడైన దేవుడని, తన దేవుడని ఆయన ఏం పరిచయం చేసుకుంటున్నాడు? దానియేలు ద్వారా లోకానికి పరిచయం చేసుకుంటున్నాడు. మరి మన ద్వారా ఏమన్నా దేవుడు లోకానికి పరిచయం చేసుకుంటున్నాడా? ఎందుకు పరిచయం చేసుకున్నాడు అంటే ఒక 4 కారణాలు చెప్తాను. నా మాట అర్థమవుతుందండి. దేవుడు దానియేలు దేవుణ్ణి లోకానికి పరిచయం చేస్తున్నాడు. దానికి కారణాలు ఆయన ఉన్నటువంటి ఆ క్వాలిఫికేషన్ అంటే సాక్ష్యం ఒక 4 విషయాలు మీ ముందు నుంచి నేను ముగిస్తాను. అంటే దేవుని పరిచయం చేయడానికి గల లక్షణాలను రాసుకోండి. దేవుని పరిచయం చేయడానికి గల లక్షణాలు 4 పెట్టుకోండి. బుక్స్ అయిపోయిన తర్వాత బుక్స్ అయిపోతే ఇంకా కూడా ఇస్తాను. దానికి గల లక్షణాలు 4 చెప్తాను ఈ యొక్క సాయంకాలం. మొదటిది దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం చదువు. ఇప్పుడు మీ ప్రశ్నకి ఆన్సర్ రాబోతుంది. ఏం రాశారో చాలా. ఇక్కడ మొట్టమొదటిగా దానియేలు 9వ అధ్యాయం 4వ వచనంలో మొదటి లక్షణం ఏంటంటే, మీరు ఎట్టికి రాస్తున్నారు కదా, దేవుని పరిచయం చేయడానికి గల లక్షణాలు. ఇక్కడ ఒప్పుకున్నాడు అనే మాట కనబడుతుంది. ఈ అధ్యాయంలోనే ఎక్కువ ఒప్పుకున్నాడు. అలాగే ఎన్నిసార్లు ఒప్పుకున్నాడో రెఫరెన్స్ రాయమన్నాడు. మళ్ళీ మీరు నేను ప్రశ్న సరిగ్గా వేయకపోవచ్చు. మనం చూస్తే 2 ఒప్పుకున్నాడు. ఏంటంటే, 1 తన పాపాన్ని ఒప్పుకున్నాడు, 2 తన గొప్పతనాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని ఒప్పుకున్నాడు. తన గొప్పతనం దానియేలు గొప్పతనం కాదు. ఏం ఒప్పుకున్నాడు? అందుకు 4వ వచనం సరిగ్గా చదవండి. నేను నా దేవుడైన యెహోవాతో ప్రార్థన చేసి, అది పక్కన పెట్టండి, ఒప్పుకున్నది ఏమనగా, ప్రభువా మహాత్యము కలిగిన భేదముకు దేవా, నీ ఆజ్ఞను అనుసరించి నడుచువారి ఎడల. అంటే ఎన్ని ఏం తెలియపడుతున్నా? దేవుని గొప్పతనం తెలియపడుతుందా లేదా? 1 దేవుని గొప్పతనాన్ని ఒప్పుకున్నాడు, 2 తన పాపాన్ని అయినా ఒప్పుకున్నాడు. 6వ వచనం కూడా చదవండి. నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించటం మాని పాపులమును దుష్టలమునై చెడుతనమందు ప్రవర్తించు తిరుగుబాటు చేసిన మా అన్నాడు అక్కడ, నేను అనాలి మా. కనుక మరి ఇక్కడ తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు, దేవుని యొక్క గొప్పతనాన్ని మరి ఒప్పుకుంటున్నాడు. మరి దానియేలు ఏ పాపం చేశాడు? మీరు బైబిల్ అంతా చదివారు, 12 అధ్యాయం బయట దానియేలు 12 అధ్యాయం చదువుతా. మరి ఎక్కడ పాపం కనపడి అనుకో మీరు ఆన్సర్లు ఏం రాశారో మీరు రావాల్సి వస్తారు. మరి పాపం చేయకుండా ఒప్పుకున్నాడు ఏంటైనా? తన పితరులు కరెక్టే, తన పాపం గురించి అడుగుతాను. ఇప్పుడు తన పితరులు చేస్తే తన పితరులు నా పితరులు చేశారు నాదే. అక్కడ మీ 9వ అధ్యాయం చదవండి. మన వస్తుంది, మా అని వస్తుంది. మా అంటే ఉన్నట్లే, నేను మా అన్నానుకో నీతో పాటు నేను ఉంటాను. అలాగే అక్కడ నీవు అన్నాను, నువ్వే ఉంటావు. వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తాను, నేను అంటాను, నా పాపం నా. ఇప్పుడు మా మన అంటే మనం అందరం పోవలసిన వస్తుంది. మరి దానియేలు మీరు చదివారు 12 అధ్యాయం క్షుణ్ణంగా, ఏ పాపం మీకేంటి కనబడిందా కనబడలేదు? అసలే కదా అర్థమైందా? అంటే మీకు కనబడలేదు,
తాత్కాలిక. అంటే ఏంటి? పాపం చేసినట్ట చేయలేదా? చేయలేనండి. చేయలేదు. మరి పాపాలు ఎందుకు ఒప్పుకున్నాడు ఈయన? వాళ్ళ పితరులతో పాటు. అంటే దాని అర్థం ఏంటంటే పౌరులు గారు ఏమంటారంటే ధర్మశాస్త్రం ప్రకారంగా నేను అనిందుడును అంటాడు. అంటే ధర్మశాస్త్రం ఏం చూపిస్తుంది మనకి? దొంగతనం చేయొద్దు. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 10. 10 ఆజ్ఞలు ఉన్నాయి. పాత నిబంధన ప్రకారం ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 11 10 ఆజ్ఞలే. ఇశ్రాయేలు ప్రజలకి తన ప్రజలకి 613 ఆజ్ఞలు ఇచ్చి రాసుకోండి. ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? 613 ఆజ్ఞలు ఇచ్చాడు. కొత్త నిబంధన ప్రకారం అన్ని ఆజ్ఞలే. అర్థమవుతుందండి? 11 10 ఆజ్ఞలే. ధర్మశాస్త్రం ప్రకారంగా నేను అనిందుడును అంటే ఏంటి? ధర్మశాస్త్రం పాపాలు బయట కనిపిస్తాయి, లోపల కనిపిస్తాయి. దొంగతనం లోపల కనిపిస్తూ బయట కనిపిస్తుంది. వ్యభిచారం బయట కనిపిస్తూ లోపల కనిపిస్తుంది. త్రాగులు బయట కనిపిస్తూ లోపల కనిపిస్తుంది. బయట కనిపిస్తుంది. ఈ 10 పాపాలు ఎక్కడ కనిపిస్తాయి? ధర్మశాస్త్రం ప్రకారంగా పౌలు గారు ఎంతో మతనిష్ట కలిగినవాడు, ఎంతో జ్ఞానం. ఆ పాపాలు చేయలేదు. అయితే నేను హింసకుడు, దోషకుడు, హానికరుడు అంటాడు. ఇద్దరి హృదయాంతరంగా పాపం బుద్ధి కూడా సేవకులు చెప్పారు కదా. ఇప్పుడు దానియేలు కూడా ఈ ధర్మశాస్త్రం ప్రకారం పాపం ఏం చేయలేదు. కానీ ఎక్కడ పాపం చేశాడు? ఒకవేళ తనకు తెలియకుండా హృదయాంతరంగంలో ఏదైనా పాపం చేశాడు. ఆ పాపాల నిమిత్తం తన పితరులతో పాటు ఈయన కూడా ఏం చేస్తున్నాడంటే పాపాలు ఒప్పుకుంటున్నది. అంటే మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దానియేలు ఏ పాపం చేయకుండా ఒప్పుకుంటున్నాడు, మనం అన్ని పాపాలు చేసి ఒప్పుకోకపోతుంది. అది మనం తెలుసుకోవాల్సిన మాట. అర్థమవుతున్న మాట అండి. దానియేలు తన జీవితంలో మరి 12 అధ్యాయాలు చదివాం, ఒక్కడు కూడా పాపం కనపడలేదు. కానీ లోకానుసారం కూడా పాపం చేశాడు. చెప్తాను కూడా ఏంటది చెప్పండి. లోకానుసారంగా అంటే ఒక ప్రభుత్వం మనకి ఏమైనా ఇలా చేయొద్దు అంటే అది లోకానుసారం పాపమే కదా, దేవుడు దృష్టిలో పాపం కాదు. ఏమన్నా ప్రార్థన చేయొద్దు అంటే ఏం చేసినాయినా ప్రార్థన చేసి అది తప్ప ఇంకే పాపము కనపడలేదు. అయితే హృదయాంతరం గురించి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు మనం అర్థం చేసుకోవచ్చు. దానియేలు ఏ పాపం చేయకుండా హృదయాంతరంలో పాపం చేశారని తన ఒప్పుకుంటే మనం ఉదయం లేచిన కానీ ఎన్ని పాపాలు చేస్తాం? మన తలంపుల్లో పాపం, ఆలోచన పాపం, చూపుల్లో పాపం, మాటల్లో పాపం, నడవడిలో పాపం. మనం చేసేదంతా పాపం చేసి సాయంత్రానికి ఒక్కసారి ఒప్పుకుంటున్నాం. ఇక్కడ వాక్యం వింది అంటే పాపం చేస్తున్నాం లేదా చెప్పండి. గుడి మీద చేసి చెప్పండి. గుడి జారిపోతే నాకు సంబంధం. నేను దేవుని దృష్టిలో నేను పాపం చేస్తున్నాను అని ఒప్పుకుంటే మంచిది. ఒకవేళ నాకు సంబంధం లేదన్నప్పుడు గుడి జారిపోతుంది. ఇది మాత్రం గ్యారెంటీ. ఎందుకంటే దానియేలు స్పష్టంగా వాక్యం అని చెప్తుంది. పాపం ఒప్పుకున్నాడు. ఏ పాపం రాదు ఆయన మీలా నాకు ఇలాగే డబ్బులు వచ్చింది. ఇది గ్రూప్ లో పెట్టిన తర్వాత అమ్మగారు చూసుకున్నాము కానీ బొమ్మల్లో మరి మనం పాపం చేస్తున్నాగా, మనం ఒప్పుకుంటున్నామా? మరి ఒప్పుకున్నాడు దేవుని గొప్పతనాన్ని. ఎలాగా? ఆరోగ్యం వచ్చేసరికి మరి అక్కడ ఏం జరిగింది తెలియదు కానీ పాలకి డబ్బులు ఇచ్చేమో. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత పాలకి డబ్బులు ఇచ్చిన పరీక్షించడానికి మరి రాత్రి ఆ 2 కొవ్వొత్తులు ఉండేట. ఒక కొవ్వొత్తి ఆ చరిత్రలో చెప్తారు, కొవ్వొత్తి తిరిగించుకుని ఉదయం సాయంత్రం ఒక కొవ్వొత్తి తిరిగిస్తాడట, రాత్రి నుంచి ఒక కొవ్వొత్తి తిరిగిస్తాడట. మధ్యాహ్నం అంతా లంచం అయితే తీసుకోలేదని చెప్పి అర్ధరాత్రి వచ్చారట పరీక్షించడానికి. నేను మాట్లాడాను. అర్ధరాత్రి వచ్చి దాని దగ్గర దేవుడి దగ్గర కూర్చున్నారట. కూర్చుంటే ఉప్పని కొవ్వొత్తి ఆపేసి ఇంకో కొవ్వొత్తి తిరిగించాడు. ఏంటయ్యా కొవ్వొత్తి తిరుగుతుంది కదా, మళ్ళీ కొవ్వొత్తి ఆపేసి ఈ కొవ్వొత్తి అంటే ఆయన ఉండట ఈ కొవ్వొత్తి ప్రభుత్వాన్ని, ఈ కొవ్వొత్తి నాది అన్నట. ఎందుకంటే ప్రభుత్వం టైం అయిపోయింది, రాత్రి వచ్చావు కాబట్టి ఏ కొవ్వొత్తి ఇది నాడు. అంటే దాంట్లో కూడా దానియేలు ఎలా ఉన్నాడు? నమ్మకస్తుడు, పాపం లేదంట. అందుకని అది పిచ్చి ఎక్కువ బయటకు వస్తాడు. దైవజనుడు దానియేలు పరీక్షించడానికి ఇలా చేస్తున్నప్పుడు ఆ విషయాన్ని నేను వెంటనే జరిగిస్తున్నాను. మనం ఏం చేస్తాం? ఒక పని చేస్తాం, కొంచెం తెచ్చేసుకుంటాం, బల్బు ఉంటే బల్బు తెచ్చేసుకుంటాం. ఒక పాస్టర్ ఇంటికి ప్రార్థనకి వెళ్తాం, విశ్వాసానికి ఆ బల్బు కంటే అక్కడ బల్బుకి నేరకి జీవీపీ ఏదో పడుతుంది కింద, జిహెచ్పి ఏదో
పడుకుంటే ఏంటమ్మా ఇది అంటే అయ్యారు బల్బులు లేవు, గవర్నమెంట్ హాస్పిటల్ పని చేస్తాను కదా అన్ని బల్బులు పిలుస్తాను. ఏం చేస్తుంది? దాని మార్పు ఉండదు కదా, గవర్నమెంట్ హాస్పిటల్ మార్పు, ఆ మార్పు కింద పడుతుంది ఆ బల్బు నీడ. అది ఏంటంటే జీవిపీ ఏం చేయాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ పని చేస్తాను అయ్యారు బల్బులు లేవు, కొనడం చేస్తే దొరికేస్తాయి మాత్రం తీసుకొచ్చేస్తారు. గుండు సూదులు పట్టుకుని ఉంటారు, గోడలు ఉంటారు, ఎన్ని పట్టుకొచ్చారు. దాని ఎలా ఉన్నాడుగా? నమ్మకస్తుడుగా ఉన్నాడు, తన పాప విషయమైన ఒప్పుకుంటున్నాడు. మనం ఎన్ని పాపాలు చేస్తాము? అందుకే సాంప్రదాయంలో మాట్లాడుతూ తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, మా గురు తర్వాత వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము. అసలు అస్సలు ఒప్పుకోలేదు మనం. నా పరిస్థితి నీ ద్వారా మరి ప్రపంచానికి, నీ ద్వారా రాజ్యానికి, నీ ద్వారా రాజమండ్రి పట్టణానికి దేవుడు పరిచయం అవుతాడా? అది మన విషయం చెప్పేస్తాం. రెండోది దానియేలు మొదటి ఎంతో వచ్చు, దానియేలు మొదటి ఎంతో వచ్చు. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? అపవిత్రత వ్యతిరేకమైనది పవిత్రత. అంటే దానియేలు పాపములు ఒప్పుకుని దేవుడి గొప్పతనాన్ని చాటుతూ పాపం ఒప్పుకున్నాడు. అంటే దానియేలు మరి పరిచయం చేస్తున్నాడు లోకానికి. గల లక్షణాలు మొదటి ఏంటి? తన పాపం విషయం ఒప్పుకుని దేవుడి గొప్పతనాన్ని చాటుతున్నాడు. రెండవదిగా తన పరిశుద్ధత కొరకే వెంపలాడుతున్నది. మనం పరిశుద్ధతకి ఇంపార్టెన్స్ ఇస్తామా, పరిశుద్ధతకి ఇంపార్టెన్స్ ఇస్తామా? ఈ రోజు ఉదయం లేచి పళ్ళు కడుక్కోకుండా వచ్చిన వాళ్ళు ఎవరు? అందరూ పళ్ళు కడుక్కున్నారా? పౌడర్ రాసుకోకుండా వచ్చిన వాళ్ళు ఎవరు? స్నానం చేసి రాకుండా వచ్చిన వాళ్ళు ఎవరు? వచ్చారు లేదా? స్నానం చేయవచ్చారా? ఇంపార్టెంట్ ఇస్తున్నాం పరిశుద్ధతగా, పరిశుభ్రతగా. అంటే పరిశుభ్రత ఎవరు వస్తారు? భూలోకంలో మనుషులు వస్తారు. పరిశుద్ధత ఎవరు వస్తారు? పరలోకంలో దేవుడు వస్తారు. అంటే దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? పరిశుద్ధతకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కానీ మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? పరిశుభ్రత. నాకు గోర్లు మట్టి క్లీన్ చేసుకుంటాం, అంటే గోర్లలో మట్టి కూడా క్లీన్ చేసుకుంటున్నాం మనం. మరి హృదయంలో మట్టి క్లీన్ చేసుకుంటున్నామా? నా రాకేయాన్ని గోర్లలో మట్టిని ప్రత్యేకంగా ఇంపార్టెన్స్ ఇస్తున్నామా? పరిశుద్ధతకి ఇంపార్టెన్స్ ఇస్తున్నామా? నా ప్రశ్న. దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనేది మనం పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు దానియేలు దేనికి ఇంపార్టెంట్ ఇస్తున్నాడు అంటే, మనం పరిశుభ్రంగా లేకపోతే మనుషులు అసహించుకుంటారు. మరి పరిశుద్ధంగా లేకపోతే ఎవరు అసహించుకుంటారు? దేవుడు అసహించుకుంటారు. అది గమనించాలి. ఇక్కడ దేని విషయమై పరిశుద్ధత అంటున్నాడు? ఇక్కడ భోజన విషయమై. అంటే భోజన విషయాన్ని కూడా మనం ఏం చేయాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఎక్కువ తిండిపోతే ఏమవుతాం? తగ్గిపోతాం అనే వాక్యం మనకి సెలవిస్తుంది. కనుక మరి ఈ విషయం చెప్పుకోండి, చాలా విషయాలు ఉన్నాయి. మరి పరిశుద్ధతకి ఇక్కడ ఇంపార్టెంట్ ఇస్తున్నాడు. పాపం విషయం ఒప్పుకున్నాడు. రెండవదిగా పరిశుద్ధతకే ఇంపార్టెంట్ ఇస్తున్నాడు. అంటే తలంపులు, ఆలోచనలు, చూపులు అన్నిట్లో కూడా మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా జీవించాలి. ఏవైనా సోదరి ఇంజనీరింగ్ చదవడానికి 4 సంవత్సరాల కాలేజీకి వెళ్తే ఆ కాలేజీ ఎలాంటిదంటే వ్యతిరేకం. ఎందుకంటే అమ్మాయిలు వస్తే ఎక్కిస్తారు, సిగరెట్ కాలుస్తారు, ఎక్కిలిస్తూ సహా మరి ర్యాగింగ్ చేస్తారు, ఇవన్నీ చేస్తున్నారు. ఈ అమ్మాయి వచ్చిందంట, వచ్చిన 3 నెలలకి ఈ అమ్మాయి ర్యాగింగ్ చేస్తారట. కానీ 4 నెలల నుంచి ఆ అమ్మాయి వస్తుంటే దూరం తిరుగుతుంటే ఇది ఏమైనా వచ్చిందా? పక్కన ఒరే ఏమైనా వచ్చిందా? సిగరెట్ కాల్చు, ఒరే ఏమైనా వచ్చిందా? ఏమనుకోండి అంటారు. కారణం ఏంటి? ఆమె ప్రభావం. అంటే ఆమె ప్రభావం అంటే ఆమెలో ఎవరి ప్రభావం ఉంది? దేవుడి ప్రభావం ఉంది. చాలా మంది ఎత్తండి అమ్మాయి జ్వర చుకోవాలనుకుంటుందంట, మరి ఒళ్ళంతా కప్పుకుంటుందంట భర్త. ఆమె అలా చూస్తే వాళ్ళు భయం కలుగుతుంది. కారణం ఏంటి? ఎవరికైనా చూస్తే ఉంటుంది, మంచి చూసి ఎక్కడాలనిపించారు మగవాళ్ళు. కానీ ఆమె చూడగానే ఆమెలో దేవుడు కనిపిస్తున్నాడు.
వెంటనే వేసుకోండి అని వస్తుంది. ఇవే వేసుకోండి. కారణం ఏంటి? ఆమెలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రభావాన్ని కనిపిస్తుంది కనుక మరి ఆమె సౌందర్యం కాదు కానీ ఆమెలో ఉన్న దేవుని యొక్క ఉపవాసిన వాళ్ళు చూసి తప్పడం జరిగింది. అంత ప్రభావం చూపించింది. వ్యవస్థలో మనం కూడా మరి పరిశుద్ధ విషయంలో పాపం ఒప్పుకోని విషయంలో అంతగా ఉండాలి. మూడో విషయం చూస్తే దాని 6:10 నేను 10 నిమిషాలు ముగించేస్తాను. 6:10 త్వరగా ఇది చాలా పెద్ద సభ్యులు చేస్తున్నాడు. ఎటువంటి ప్రార్థన అంటే క్రమశిక్షణ కలిగినటువంటి ప్రార్థన. ఎందుకు క్రమశిక్షణ మాట చూడండి. అంటే దానియేలు 2వ అధ్యాయంలో 18 సంవత్సరాల వయసు వచ్చినప్పటికి 6వ అధ్యాయం వచ్చినప్పటికి ఆయన వయసు 70 నుంచి 80 సంవత్సరాలు. 9వ అధ్యాయం వచ్చినప్పటికి 80 నుంచి 90 సంవత్సరాలు. కానీ ఆ క్రమశిక్షణ ప్రార్థన విధానం మారలేదు. ముమ్మారు అక్కడ 18 సంవత్సరాలు యవనస్తుడికి ఏ రకం ప్రార్థన చేస్తుందో 6వ అధ్యాయం వచ్చేసరికి అదే ప్రార్థన, 9వ అధ్యాయం వచ్చేసరికి అదే ప్రార్థన. ప్రార్థన ఎలా అయింది మన జ్ఞాపకం ఎలా ఉంటుంది? ఎలా వచ్చి ఎలా చూసి మరి ఎలా మరి ఎలా మరి ఎలా ఎలా పడ్డాం ఆయన జ్ఞాపకాల పడలే ఒకేసారి కొండకి. అంటే ఏంటి అర్థం? ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ప్రార్థన ఉంది. 6వ అధ్యాయం వచ్చేసరికి ఏమయ్యారని మనం చెప్పుకున్నాం? ప్రధానమంత్రి. అంటే ప్రధానమంత్రి అంటే ఎన్ని సంవత్సరాలకి? 127 సంవత్సరాలు. భారతదేశం యొక్క ప్రధానమంత్రికి ఎక్కువ పనులు ఉంటాయా? ప్రపంచ ప్రధానమంత్రికి ఎక్కువ పనులు ఉంటాయా? చెప్పండి. ప్రపంచ దేశంలో ఉన్న ప్రధానమంత్రికి ఎక్కువ పనులు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఎక్కువ పనులు ఉంటాయా? సియోను ప్రాంతంలో విశ్వాసం ఎక్కువ పనులు ఉంటాయా? చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ సీఎం ఎక్కువ ఉంటాయి. మరి సియోను ప్రాంతంలో ఎవరికి ఎక్కువ పనులు ఉంటుందా? బయట ఎక్కువ పనులు ఉంటుందా? మా అందరికి ఎక్కువ పనులు ఉంటాయి. దేవుని పని మర్చిపోతాం. అంటే ఏంటి? క్రమశిక్షణ లేదు. మనం ఏం లేదు. ఈయన ప్రధానమంత్రి అయినప్పటికీ ఏముంది ఇక్కడ? 127 సంవత్సరాలకు అధిపతి. ఎన్ని పనులు ఉంటాయండి? కానీ ముమ్మారు ఏం చేశాడంటే ఆయన ప్రార్థన చేశాడు. అందు గురించి ఈ విషయాలు చెప్తున్నాడు. కనుక ఇలాంటి దానియేలు ద్వారా ఈ లోకానికి దేవుణ్ణి పరిచయం చేస్తూ ఉంటాడు. మనం ఏమి ప్రార్థన చేయము, ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయము, ఒక అరగంట ప్రార్థన చేయము, ఒక గంట ప్రార్థన చేయము, ఒక 2 గంటలు ప్రార్థన చేయము, ఒక 3 గంటలు ప్రార్థన చేయము. ఏమి ప్రార్థన చేయకుండా దేవుడు మన ద్వారా పరిచయం అయిపోతాడు. అంటే ఒక ఆదివారం ఆరాధన వస్తే సరిపోతా, ఒక బుధవారం వస్తే సరిపోతా, ఒక శుక్రవారం వస్తే సరిపోతా, అసలు రాకుండా ఉంటే సరిపోతా. దానియేలు అలా చేయలేదే. ముమ్మారు మోకాళ్ళు ఇట్టి శాసనం సంతకం చేయబడిన తర్వాత కూడా ముమ్మారు మోకాళ్ళని ప్రార్థన చేస్తాడు. కనుక నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు మార్చబడాలన్నా, నీ ద్వారా దేవుడు ఈ లోకానికి పరిచయం అవ్వాలన్నా నువ్వేం చేయాలి? కనీసం యవనస్తులు 1 గంట ప్రార్థన చేస్తున్నావా? గుడిగా చెప్పండి. బలం తీసుకున్నాం పొద్దున. 3 రోజులు పోయి అసలు ప్రార్థన అనేది మనం చేస్తున్నామా అనేది మనం ప్రశ్న. ఇవి ఏమి చేయకుండా మనం బలంగా పాల్పంచుకుంటాం. అందుకు ఏమవుతాయంటే 3 ఆప్షన్స్ ఇచ్చాడు. ఏమవుతాయి? అయోగ్యంగా పాల్పంచుకుంటే బలహీనం అయిపోతాయి, రోగాలు వస్తాయి. 3వది ఎదిరిస్తారు. బలంలో పాల్పంచుకోవడం అంటే మానసిక ఏదో చొక్కా మొక్క అంటే నొప్పి పోసేసుకుంటూ ఉంటాయి. ఇది ఏం చేయట్లేదు. కనుక మరి ఇక్కడ మరి దానియేలు ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? పరిచయం అవుతున్నాడు. కారణం ఏంటి? ఆయన తన పాపం విషయంలో ఒప్పుకున్నాడు. దేవుడి గొప్పతనాన్ని ఒప్పుకున్నాడు. రెండోదిగా పరిశుద్ధత వెంపమాడాడు. 3గా క్రమశిక్షణ కలిగిన ప్రార్థనా పరుడుగా మనకి కనిపిస్తున్నాడు. 4వది దానియేలు 6వ అధ్యాయం 10వ వచనం చదువుతాం. 6వ అధ్యాయం 10. 9వ అధ్యాయం 24వ వచనం రాసుకోండి. అది కూడా చదవండి. 9:24 త్వరగా. ఉండినట్టు నీతిని బయలుపరచుటకును దర్శనము ప్రవచనము ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును చాలు. ఇక్కడ మరి అతి పరిశుద్ధమైన పట్టణం రాసుకోండి. యెరూషలేము అక్కడ 6:10 అన్నాడు. ఆ యెరూషలేమే 9:24లో పరిశుద్ధ పట్టణం.
ఆ పరిశుద్ధ పట్టణమే ఇప్పుడు ఏంటంటే సంఘం. ఆ పరిశుద్ధ పట్టణం మీద ఏముందంటే ఆయనకి అక్కడ ఉన్న నీ జనములకు పరిశుద్ధ పట్టణము అని రాయబడి ఉంది కదా, అది అండర్లైన్ చేసుకోండి. పరిశుద్ధ పట్టణం. పరిశుద్ధ పట్టణం ఆయన ఏం చేస్తున్నాడంట? ప్రేమిస్తున్నాడు. అభిషేకుడు ప్రేమిస్తున్నాడు. అంటే మనం ఎలా ఉండాలి ఇప్పుడు? ఆ యొక్క యెరూషలేము పట్టణం లేక పరిశుద్ధ పట్టణమే దేవుని సంఘం. ఆ సంఘాన్ని ప్రేమించేవారిగా మనం ఉన్నామా? నువ్వు సంఘం మీద ఎంత ప్రేమ ఉంది నీకు? సంఘం అంటే ఎవరో రక్షింపబడిన సమూహం. అది ఎవరు కట్టారు? సంఘం నాది కాదు, ప్రమేయంగా కాదు, నీది కాదు. సంఘం దేవుడు. అంటే నువ్వు సంఘాన్ని తోలనాడితే, సంఘాన్ని వ్యతిరేకపరిస్తే ఎవరు వ్యతిరేకపడుతున్నట్టు? ప్రార్థించే సంఘం నీకున్నప్పుడు ప్రార్థించే సంఘాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా? అంటే సంఘ కార్యక్రమానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. బుధవారం, శుక్రవారం, ఆదివారం మనం బాప్టిజం తీసుకున్నామంటే వారం మధ్యలో కూడికి తప్పనిసరిగా ఆదివారం ఆరాధన తర్వాత వెళ్ళాలి. అంతకంటే ముఖ్యంగా వారం మధ్యలో ప్రార్థనలు ఉండాలి. ఎందుకంటే దుష్టుడు ప్రభావం మనకు వ్యవస్థితి. వారం మధ్య కూటలు ఎందుకు పెడతారంటే ఒకవేళ ఆదివారం ఐదులో సోమవారం తప్పిపోయిన కూడా బుధవారం సరివడానికి ప్రార్థనలు, బుధవారం తర్వాత మరి గురువారం తప్పిపోయిన శుక్రవారం సరివడానికి. ఎందుకు? దేవుని మందిరంలో వాక్యం ద్వారా సేవలు బోధిస్తున్నప్పుడు మనమే పుస్తకం కలవసం వచ్చినప్పుడు సరి చేసుకోవడానికి వీళ్ళు వాళ్ళకి మందిరం లోపల ఉంటే వాక్యం ద్వారా సరవుతాం, మందిరం బయట ఉంటే నువ్వు దుష్టత్వంలో ఉండిపోతావు. అందుకు వారం నుంచి కూడికలు పెడతారు. ఒక అతను అడిగారట, సార్ నేను వాక్యం చెప్పడానికి రండి, పదన ఆదివారం అన్నాడు. ఆదివారం అందరికీ ఉండదు కదా, నేను బుధవారం వస్తాను, శుక్రవారం మళ్ళా మీ బయట సైడ్ ఎప్పుడంటే శనివారం అన్నాడు. శనివారం అయితే 5 వస్తారు సార్, ఆదివారం వస్తే 203 వస్తారు. అయితే నీ సంఘం కొట్టెంత? 200 కాదు, 5,000. అంటే బుధవారం శుక్రవారం ఎవరైతే దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థన చేస్తారో వాళ్ళే సంఘం పట్టు. ఆదివారం లెక్క కాదు. ఆదివారం రక్షింపడిన వస్తారు, రక్షింపడడం వస్తారు, అది లెక్క. సంఘము సంఖ్య ఎప్పుడు లెక్కించాలంటే బుధవారం శుక్రవారం ఎవరైతే నికాసిగా వచ్చి ప్రార్థన చేస్తున్నారో వాళ్ళే సంఘం. కానీ ఇక్కడ దానియేలు చూసుకుంటే సంఘాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో అనే విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాం. మరి సంఘాన్ని మనం ప్రేమిస్తున్నామా? సంఘంలో వచ్చిన తర్వాత కూడా పాటలు చాలా జాగ్రత్తగా పాడాలి. దేవుని పిలిచే పాటలు మరీ ఇంకా జాగ్రత్తగా పాడాలి. పాట జాగ్రత్తగా పాడాలి, దేవుని పిలిచే పాటలు ఇంకా జాగ్రత్తగా పాడాలి. ఒక పాట ఉంది, సర్వయుగంలో పాటలు ఒకసారి. నా ప్రాణము నా ధ్యానం అంటే అర్థం ఏంటి చెప్పాలి? నా ధ్యానం అంటే పాఠం అనేది సులువుగా. నా ధ్యానం అంటే ఏంటి? మీ తలంపుల్లో దేవుడి ధ్యానం అయిపోవాలి. మరి ధ్యానం లేనప్పుడు నా ప్రాణం నా ధ్యానం పడుతుందంటే నిజాలు పడుతున్నాం, అబద్ధాలు పడుతున్నా అంటే పాటలు కూడా కేంద్రంలో పాడితే దేవుడికి ఇష్టం అవుతుంది. నా ప్రాణం అంటే మన ప్రాణాలు ఎవరి మీద ఉండాలి? ధ్యానం అంటే ఏంటి? 24 గంటలు ఆయన స్వరం తెచ్చుకోవాలి. కాలేజీకి వెళ్తున్నప్పుడు ఆయన ప్రార్థన ఉండాలి. ఒక్క లెసన్ చెప్పేటప్పుడు పక్కన నుండి లెసన్ అయిపోగానే ఏం చేయాలి? భోజనం చేస్తాం, ప్రార్థన ఉండాలి, పనులు చేస్తాం, ప్రార్థన ఉండాలి. మళ్ళీ చదువుతున్నప్పుడు పక్కన పెట్టండి, దాన్ని కాన్సన్ట్రేషన్. అది నా ధ్యానం. అప్పుడు పాడాలి. దానిలో పాడుతూ అన్నాం నా ప్రాణం నా ధ్యానం అంటే అర్థం అవుతుంది. మనం పాడితే అన్నీ అమ్ముతాయి. పాటలు పాడటం ఉంది, అలాగే పాటలు పాడటం అనేది పాటలు పాడటం. ఉదాహరణ చెప్తున్నాను, దేవుని పిలిచే పాట ఆరాధన పాట తెలుసురా, అది ఇంకా ముందు దగ్గర చెప్పేవాడు. కనుక దానిలో పాడతాం అనుభవం అవుతుంది. మనం పాడితే మన అబద్ధాలు. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి అంటే అప్పుడప్పుడు స్తుతిస్తున్నావా, ఎలా స్తుతిస్తున్నావా? పాట అబద్ధం నిజమా? అబద్ధం. అంటే అప్పుడప్పుడు స్థుతిస్తున్నాం, ఎల్లప్పుడు స్థుతించాం. ఎల్లప్పుడూ నిజంగా ఎవరైతే స్థుతించారో వాళ్ళే పాడాలి పాట. అది పాట ఉన్న విషయం. పాటల గురించి కూడా మెసేజ్ చెప్పచ్చు. పాటల ద్వారా అనేక మంది ప్రేరణ కలిగి దేవుని సన్నిధిని మార్చుకుంటూ చాలా మంది, ఆరాధన ద్వారా మార్చుకుంటూ ఉంటారు, వాక్యం ద్వారా మార్చుకుంటూ ఉంటారు, ప్రార్థన ద్వారా మార్చుకుంటూ ఉంటారు. అని పూర్వ దినాల్లో దేవుని ఆత్మ దినాల్లో ఏంటి?
సెలవులో యూట్యూబ్ వ్యూస్ పెంచుకోవడానికి 40,000, 40,000, 80,000 ఈ సొమ్మంతా పేదలకి మరి సువార్త ఖర్చు పెడితే ఎంత ఆనందం. ముట్టోడు ఒక్కొక్కరు 60,000, 50,000 పాటలు దేనిని వాళ్ళు గొప్పతనం చూపించుకోవడానికి ఏమీ లేదు. యూట్యూబ్ అని పెట్టుకుంటున్న గొప్పతనం అంటే మన సేవ ప్రాంతం వల్ల వెళ్ళిపోవాలి. అందుకే బయట ఎక్కడ పెట్టాలి మన వాళ్ళకే తెలియని నుంచి పెడతాం. అసలు ఫోటో తీయడం కూడా ఇష్టపడదు. ఎవరు కనబడాలి? దేవుడు కనబడాలి. దేవుడు అందుకే దానియేలు దేవుడు అయ్యాడు. దేవుడిని లోకానికి పరిచయం చేసుకుంటూ పోతున్నాడు దానియేలు. మనం ఎవరు చేసుకుంటాం, మనమే పరిచయం చేసుకుంటాం. నేను మరి పాట 50,000, 50,000 ఎంత సార్లు నేను అప్పలాగే చేస్తాను.